ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ద్వారా మద్యం షాపులకి, బెల్ట్ షాపులకి తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఎన్ బ్రాండ్స్ రూపంలో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేది స్పష్టంగా ఈరోజు విత్ ప్రూఫ్స్ తో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో నారా బ్రాండ్స్, నకిలీ బ్రాండ్స్, నాటు బ్రాండ్స్ ఇవన్నీ ఎన్ఎన్ఎన్ పేరుతో అమ్మారు అనేది క్లియర్ గా తెలిసిన తర్వాత నిన్న కూడా 4 చనిపోయారు రాష్ట్రంలో. అదేవిధంగా ఇక్కడ కొంతమంది అయితే మద్యం షాపుల దగ్గర తాగుతూనే చనిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక వారం రోజులు మందు తాగేస్తే ఏదైతే ఆ నాటు బ్రాండ్స్ ఆ నెక్స్ట్ వీకే చనిపోతున్నటువంటి పరిస్థితులు ఇంత కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి విషపుత్రికలు మాత్రం దీన్ని కవర్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెట్టడానికి ప్రయత్నించి మకిలీ చరిత్ర మరిచి నకిలీ మద్యంపై జగన్ రాజకీయం అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. మేము రాజకీయాలు చేసామా? నిరంతరం రాజకీయాలు చేసింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా ఏదైతే తాగొద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా లిక్కర్ సేల్స్ ని గణనీయంగా తగ్గించేస్తే కానీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే పెద్ద స్కామ్ జరిగింది, ఇది జే బ్రాండ్స్ అంటూ విష ప్రచారం చేసి నా చరిత్ర ఎవరిది? మీది, మీ 2 గాలి పత్రికలది కాదా? ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం వల్ల మరణించలేదు అనేది ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ లో 0 మరణాలు ఇస్తే ఇంకా మీరు విష ప్రచారం చేస్తూ ఇక్కడ జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం దాగి చనిపోయారని చెప్పి 2022లో ఇంకా విష ప్రచారం చేస్తుంది. మీరు కాదా, మీది కాదా మకిలి చరిత్ర, నీచమైనటువంటి చరిత్ర? చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా నిలబడి జర్నలిజం అనేది ఎప్పుడో వదిలేసి రాజకీయ బ్రోకరిజం చేస్తున్నటువంటి చరిత్ర మీది కాదా రాధాకృష్ణ? నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా, జంగారెడ్డిగూడెంలో ఆ రోజు చనిపోయినటువంటి వాళ్ళలో సగం మందికి పైగా మద్యం తాగే అలవాటే లేదు. కానీ మీరు కల్తీ మద్యం మరణాలని చెప్పి ఒక విష ప్రచారం చేశారు. 30,000 మంది మా హయాంలో చనిపోయారనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు మీరు. ఒక్కళ్ళు కూడా చనిపోకపోయినా మీరు తీసుకొని వచ్చినటువంటి బ్రాండ్లనే మేము కొనసాగించాం తప్ప ఈ రోజు కొత్త బ్రాండ్లు తీసుకురాలా, కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా. దానికి దండికి పట్టపగలు చంద్రయ్య హత్య, దీనికి నకిలీ మద్యానికి ఏం సంబంధం? ఆ చంద్రయ్య అనేవాడు ఒక రౌడీ షీటరు. 2 గ్రూప్ తగాదాల మధ్య చచ్చిపోతే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టడం రాసి మళ్ళీ దీంట్లో ఇతను రాస్తాడు అన్ని నాడు అరాచకాలకు ప్రోత్సాహం అంట, నేనేమో అతి చేస్తే అరదండాలే అంట. ఎవరికి అరదండాలు పెట్టించారు? ఏదైతే మీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏదైతే అటవీ శాఖ అధికారుల మీద కొడితే ఏ అరదండం పెట్టించారు? మీ ఎమ్మెల్యేలు, మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బరి తెగించి కామ పిశాచుల్లాగా అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేస్తూ మహిళలను లైంగికంగా వేధిస్తుంటాయి. ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, హరికృష్ణ గారి భార్యని మీ తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే చేత తిట్టించి ఇప్పటికీ దానికి సంబంధించి సారీ కూడా చెప్పించకపోతే ఏం చర్యలు తీసుకున్నారు? అరదండాలు పెట్టించారంట. మీరు తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు, లేదంటే ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు. ప్రతి దాంట్లో వాటాలు మింగుతా ఉన్నారు, వాటాలు తింటా ఉన్నారు మీరు. ఇది ఈ నకిలీ మద్యం కుంభకోణం దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్క ఏడాదిలో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్లు, 5,280 కోట్ల నకిలీ మద్యం కుంభకోణం ఈ దేశంలో ఎక్కడా జరగలే. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగింది. ప్రభుత్వ పెద్దలు దీంట్లో ఉన్నారు. మీ హస్తం గాని లేకపోతే నేను సూటిగా అడుగుతున్నా, సిబిఐ ఎంక్వైరీకి గాని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు గాని సిద్ధమా? మీరు గాని రెండింటికి సిద్ధపడకపోతే ఖచ్చితంగా దీని వెనక ముఖ్యమంత్రి కొడుకు, మంత్రులు, అధికారులు అందరి హస్తం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది కూడా. సో స్పష్టంగా ఇక్కడ మకిలీ చరిత్ర మీ ఆంధ్రజ్యోతిది, మీ ఈనాడుది, మీ తెలుగుదేశంది నకిలీ. మీరు ఫేక్ గాళ్ళు మీరందరూ. మీరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినా ఒక్కొక్కటి అన్ని వీగిపోతా ఉన్నాయి. మీ అంతటికి మీరే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఎన్ బ్రాండ్స్ నాటు నకిలీ సారాతో ప్రజల ప్రాణాలని గుల్ల చేస్తా ఉన్నది ఇది కూటమి ప్రభుత్వం. దానికి మద్దతు తెలుపుతుంది ఈ 2 పత్రికలు.
గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం నకిలీ మద్యం కుంభకోణం. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు వాటర్ బాటిల్స్ మొత్తం అంటే ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 కోట్ల రూపాయలకు వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్, 48 కోట్ల వాటర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట, కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మద్యం. ఆధారాలతో సహా, ప్రూఫ్స్ తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడతా ఉన్నారు, రిపెంట్ అవుతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది. చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు. మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నారావారి సారా, ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్, బాటిల్లో మందంతా కల్తీనే. సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి, ఈ మాదిరి ప్రజల బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోలేని తప్పు, క్షమించరాని తప్పు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్ లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎస్పీ గారి మీటింగ్స్ అంటే ఈ నకిలీ మద్యంలో ఉన్న వేగంగా ఉన్న వ్యక్తి